ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన నెలంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకిచ్చారు. ఈ రీతిగా నూతన మాసములో ఇక ఆగస్టు నెలలో మొదటి వారాన మీ సన్నిధిలో మేము కనిపెట్టుకుని ఉండడానికి సహాయము చేశారు. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి వందనాలు రాజా. ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి, మా వినికిడిలో మీ కార్యాలను జరిగించండి, సహాయము చేయండి. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అన్నావమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళల్లో ఎవడో గంటగా బైబిల్ ఎందుకు తీసుకెళ్ళాలన్నాడంటే ఎవడమ్మాయాడు? వాళ్ళల్లో ఎవడో ఈరోజు 2 గంటలు ఉంటుందిరా, తీసుకురా బైబిల్ వెళ్ళి. బైబిల్ మోయటం అంత కష్టమైతే ఎలాగయ్యా మీకు? అంత సిగ్గు అయితే, అంత నామోషి అయితే ఎలాగ మీరు కదా? కనీసం 15-20 కేజీలు ఉండే బ్యాగులు మోస్తున్నారా? లావు టెక్స్ట్ బుక్లు, లావు నోట్బుక్లు. ఒక బైబిల్ మోయటానికి మీకు అంత కష్టమైతే ఒక పని చేయి. జైపాల్ గారి బైబిల్ ఇంతే ఉంటుంది, జేబులో పట్టుద్ది. అది ఒకటి కొనుక్కో, 3000 రూపాయలు ఉంటుంది అది. అదైతే అసలు జేబులో పెట్టేసుకోవచ్చు, ఎవరికి కనిపించదు అది. కనీసం ఫోన్లోనైనా తీరా బైబిల్ యాప్. మత్తయి సువార్త అందులో గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా దేవుని మాటలను మనం అర్థం చేసుకోవాలి. మనుషులకైతే అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. మనిషి పరిమితి కలిగిన వాడు. మనిషి శక్తి సామర్థ్యాలకు పరిమితులు ఉంటాయి, కానీ దేవుడు అపరిమితమైన వాడు. ఈ అనంత విశ్వాన్ని ఆయన సృష్టించినప్పుడు కూడా ఈ అపరిమితమైన శక్తితోనే ఆయన సమస్తాన్ని కూడా చేశాడు. అందుకే మనిషికి అసాధ్యాలు ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యాలు ఉండవనుకుంటున్నారా? ఉంటాయి. దేవునికి సమస్తము సాధ్యమే, కానీ ఆ దేవునికే కొన్ని అసాధ్యాలు ఉంటాయి. అదేంటంటే ఆయన అబద్ధం ఆడటం అసాధ్యం, ఆయన మాట తప్పటం అసాధ్యం, ఆయన అన్యాయం చేయటం అసాధ్యం. హల్లెలూయా. అందుకనే ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండడు. అబద్ధం ఆడటానికి ఆయన మనిషి కానే కాదు, ఆయన నరుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఇవి ఆయనకు అసాధ్యం. అందుకని ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించేవాడు. ఆయన సమస్త మానవాళికి న్యాయాన్ని చేకూర్చేవాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో హెబ్రీయులకు రాసిన పత్రికను నేను తరచూ ధ్యానం చేస్తూ ఉన్నాను. ఓ పట్టాన పూర్తవదు. ఎందుకనంటే ఒక వచనం చదివాక నేను ఉబ్బి తబ్బిబ్బైపోతా. మా ఇల్లు ఒక 30-40 అడుగులు ఉంటుంది కదా. ఈ 40 అడుగులు నడుచుకుంటూ ఆ వచనాన్ని మననం చేసుకుంటూ ఉంటా. అక్కడ ఆగిపోతా ఆ వచనం దగ్గర, ఇంకంతే, ఓ పూట అయిపోద్ది. ఎందుకనంటే దేవుని వాక్యము అంత సముద్రం లాంటిది. కొన్ని సందర్భాల్లో గడిచిన నెలలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. గత వారంలో కూడా శ్రేష్టమైన విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేసాం. జగన్నాథపురంలో కూడా విశ్వాసాన్ని గురించే ధ్యానం చేసాం. నేను ఎటు తిరిగినా అదే కనపడుతుంది నాకు, హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా. కానీ విభిన్న కోణాలలో ఆయన విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవునికి అసాధ్యమైనది కూడా ఉంది అన్నదానికి కొన్ని వచనాలు మీ ముందుంచుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు
బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట, మరలా వారు నూతన పరచబడుట. ఎట్టివారు వీళ్ళందరూ? మొదట రక్షించబడి లేదా వెలిగించబడి కొంతకాలానికి లోకంలోనికి వెళ్ళిపోయి పూర్వపు స్థితిని అనుసరిస్తూ ప్రభువును బాహాటముగా సిలువ వేసేవారు. కాబట్టి వీరు ఒకప్పుడు మారు మనస్సు పొందారు, కానీ ఇప్పుడు లోకంలో కలిసిపోయారు. అటువంటి వారు తిరిగి మారు మనస్సు పొందటం అనేది ఎంత విచారకరం ఇది. అందుకనే గమనించండి, దేవుని సన్నిధికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వాసులమని చెప్పుకుంటూ లోకపరమైన విషయాలు ఇంకా మనలో ఉంటే, మారు మనస్సు పొందినప్పటికీ వాటిని మనం ఇంకా వదులుకోకుండా ఉంటే తిరిగి మన మారు మనస్సును పొందుకోవటం అనేది అసాధ్యమైపోతుంది. అంటే ఆ విశ్వాసాన్ని ఒకసారి వదులుకున్నాక మరలా విశ్వాసంలోనికి వెళ్ళటం అనేది అసాధ్యమైపోతుంది. అందుకనే మనిషి విశ్వాస భ్రష్టుడైపోతాడు. గమనించండి, ఒక వ్యక్తి మారు మనస్సు పొంది రక్షించబడటం, దయ్యాలన్నీ ఆ ఇల్లు ఖాళీ చేసేస్తాయంట, కానీ నీట్గా శుభ్రంగా ఊడ్చి ఉండటం చూసి వెళ్ళిన దయ్యం ఏం చేస్తుంది? మరలా అటువంటి వాటిని ఒక 7 తీసుకొచ్చి అందులో పెట్టుద్దంట. గమనించండి, అటువంటి వారు మరలా దేవునితో ఐక్యపరచబడటం అనేది అసాధ్యమైపోతుంది. అందుకనే దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు. అందుకనే 4వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, ఒకసారి పరలోక సంబంధమైన వరమును పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, 4వ వచనంలో వారు వెలిగించబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దివ్య వాక్యాన్ని వారికి అనుగ్రహించబడింది, పరలోక సంబంధమైన వరాలను, ఆత్మ వరాలను వారు రుచి చూశారు. కానీ తర్వాత వచనాల్లో రాయబడిన మాట ఏంటి? ఎందుకు తప్పిపోయారు వారు? యుగ సంబంధమైన శక్తులు ప్రభావాన్ని అనుభవించిన తరువాత తప్పిపోయారు. గమనించండి, అవి ఏమైనా కావచ్చు, అవి ధనం కావచ్చు, పేరు కావచ్చు, హోదా కావచ్చు, అతిశయం కావచ్చు, గర్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అలా చేసేస్తుంది మనిషిని. వాస్తవానికి వీరు పరలోక వరాన్ని పొందుకున్నారు. అంటే మీకు అర్థం అవటానికి, స్వస్థపరిచే వరం ఒక వ్యక్తికి ఉందనుకుందాం, అది వరమే తప్ప అతని సామర్థ్యం కాదు. అర్థమవుతుందా? అది గిఫ్టే కానీ అది అతని ఎబిలిటీ కాదు. అది అర్థమవుతుంది కదా. పేతురుని కూడా నీళ్ళ మీద నడవమంటే దేవుని కృపను బట్టి నడిచాడు, కానీ తను ఎబిలిటీ అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకునేపాటికల్లా అటు ఇటు చూశాడో ఏమైపోయాడు? మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అర్థమైందా? ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ వరాలను పొందుకొని పరలోక వరాన్ని రుచి చూసి కూడా యుగ సంబంధమైన దేవతల్లో మాయలో మనం పడిపోయామనుకోండి, అంటే ఈ స్వస్థపరిచే వరం కలిగిన వ్యక్తి నేను కాబట్టి స్వస్థపరిచా అనే పరిస్థితుల్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆడికి పట్టుది దయ్యం, మామూలు దయ్యం కాదండి అది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కలిగి ఉన్నదేది మన సామర్థ్యం కాదు. నమ్మండి, మనం కలిగి ఉన్నదేది మన సామర్థ్యం కాదు. ఆయన దానంగా ఇచ్చేసాడంతే. ఆయన వరంగా మన కోసం పడేశాడంతే. దయ తలిచి అలా ఇచ్చాడంతే. దీని గురించి మనం అతిశయపడటానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే దీని గురించి అతిశయపడ్డామో విశ్వాస భ్రష్టులం అయిపోతాం. మరలా సహవాసంలో, దేవుని సహవాసంలోనికి రావటం అనేది అసాధ్యం అయిపోతుంది. చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇక అటువంటి వారు ఎంతసేపు ఏమనుకుంటారు? నేను కాబట్టి చేశా, నా వల్ల ఇది జరిగింది, నేనే, నా ద్వారా నాచే అనే భావంలోకి వెళ్ళిపోతారు.
ప్రభువుని మహిమపరిచే మర్చిపోతారు ఇంకది. అందుకని వారు ఏమైపోతారు? వారు తిరిగి మరలా నూతన పరచబడటం అనేది, అయ్యో ఎంత విచారకరం ఇది. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని ఆయన కోసమే వాడాలి కదా. ఆయన కోసం కాకుండా మన సొంతానికి వాడితే ఏమవుద్ది? ఇలాగే అవుతుంది. అందుకని గమనించండి, వెలిగింపబడి క్షమించండి, దేవుని తమ విషయంలో 6వ వచనంలో, తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అయ్యో, అందుకనే గమనించండి, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత కూడా పెడత్రోవ పడతారు అని హెబ్రీ గ్రంథకర్త అయితే అనట్లేదు, కానీ పెడదోవ పట్టిన వారి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. పెడదోవ పట్టిన వారి పరిస్థితి ఏమవుతుంది? విశ్వాస భ్రష్టులైపోతారు. అటువంటి వారు మరలా విశ్వాసంలోనికి రావటం కష్టం అంటలేదు, అసాధ్యం, ఇంకా జరగదు. ఎందుకని? వారు స్వయాన్ని నమ్ముకున్న వారుగా ఉంటారు. మా వల్ల ఇదంతా జరుగుతుందనే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. కనుక వారు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. పాపానికైతే పశ్చాత్తాపం ఉంటుంది, మారు మనసు ఉంటుంది, కానీ ఈ విశ్వాస భ్రష్టత్వానికి ఏమీ ఉండదు. ఇంకంతే. అందుకనే ప్రభువు వేషధారణ వద్దన్నాడు. గమనించండి, ఇప్పుడు పేతురు ప్రభువు నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ తర్వాత ఒప్పుకున్నాడుగా, పశ్చాత్తాపడ్డాడుగా, దానికి క్షమాపణ ఉంది. కానీ విశ్వాస భ్రష్టత్వానికి క్షమాపణ లేదు. అందుకనే పంట ఇచ్చే భూమిలాగా విశ్వాసి ఉండాలి. గమనించండి, పంట ఇవ్వకపోతే వారు ఇంకా అవిశ్వాసులే. అంటే ప్రభువు నుంచి అన్నీ సమృద్ధిగా అనుభవించి కూడా మరి మొదటిసారి దేవునిలో ఆ పరిశుద్ధాత్మ వరాన్ని, ఆనందాన్ని అనుభవించి కూడా బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఆ విశ్వాసంలో నుంచి వెనక్కు తగ్గిపోతే అటువంటి వారు నూతన పరచబడటం అనేది అసాధ్యము. కాబట్టి విశ్వాసంలో నిలుస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. విశ్వాసంలోంచి పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 18వ వచనానికి వద్దాం. 17, 18 కలిసి ఉన్నాయి. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి ఆ వాగ్దానమును దృఢపరిచెను. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ, ఈ నిరీక్షణ కోసమే మనం ప్రయాసపడాలి. బలమైన ధైర్యము కలిగి మనం ముందుకు కొనసాగాలి. ఆ రీతిగా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధమాడేవాడు కాదు. అవునని ముందు చెప్పి తర్వాత కాదు అనేవాడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? గమనించండి, ఆయన అబద్ధమాడటం అనేది అసాధ్యం. విశ్వాస భ్రష్టులు తిరిగి మారు మనస్సు పొందుకోవటం అనేది అసాధ్యము. అలాగే ఆయన అబద్ధమాడటం అనేది అసాధ్యము. గమనించండి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ రోజున విశ్వాస భ్రష్టత్వంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వారు మార్పును ఆశించారు. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది రూపాంతరపరచబడటం. హల్లెలూయా.
ఆ రూపాంతరపరచబడిన అనుభవం ఉంటే మన నోటి నుంచి అబద్ధాలు రావు. మన బోధ ఏదో మన బ్రతుకు అదే అయి ఉంటుంది. మన బ్రతుకేదో మన బోధ కూడా అదే అయి ఉంటుంది. గమనించండి. అది కానప్పుడు ఎలాగుంటుందంటే పైకి వైరాగ్యం, లోపల విలాసం. పైకి ఏంటి? వైరాగ్యం. నాకెందుకులే, ఇస్తే కాదా అన్నాం. ఇదేంటి మళ్ళీ? ఎందుకన్నప్పుడు వదిలేయచ్చు కదా, వేరేవాడు ఎవడో తీసుకుంటాడు కదా దాన్ని. ఇస్తే కాదన్న మళ్ళీ ఇదేంటి? విలాసం. వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళు తీసుకోమన్నారు, బలవంతం చేశారు. అది అందుకనే బోధ ఏదో బ్రతుకు అదే ఉండాలి. గమనించండి. అందుకనే మనలో మార్పు కంటే మరీ ఇంత అవసరమైనది ఏంటో తెలుసా? రూపాంతరపరచబడటం. మార్పు అంటే ఈ రోజున మార్పు చెందిన వారు తిరిగి మరలా వెనక్కి మారిపోయే అవకాశాలు ఉన్నాయిగా. కానీ రూపాంతరపరచబడిన వాడు తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేవు. రూపాంతరపరచబడటం అంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారటం. సీతాకోక చిలుక మరలా వెనక్కి వెళ్ళి గొంగలి పురుగు అవుద్దా? ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. కానీ మార్పు ఎలా ఉందో తెలుసా? ఈరోజు మారిన వాడు ఏమంటాడు? అక్కడ ఏమీ లేదండి, అబ్బో వాళ్ళకేం తెలియదండి, ఆహా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు కదా. వదిలిపెట్టుకున్నవన్నీ మరలా వస్తాయి. ఇంకెక్కడ రూపాంతరపరచబడటం? గమనించండి. వదిలిపెట్టుకున్న శానిటైజర్ మరలా వస్తుంది. ఇక ఆ శానిటైజర్ మరలా పోదు, అదే బాటిల్ మరలా వస్తుంది. వదిలిపెట్టుకున్నావుగా, నువ్వు వదిలిపెట్టుకున్నావంటేనేగా సేవకుడు నీకు బాప్తిస్మం ఇచ్చాడు. మరలా ఎందుకు వచ్చింది నీ జీవితంలోకి? ఆ వ్యసనం మరలా ఎందుకు రావాలి నీకు అంటే నువ్వు రూపాంతరపరచబడలా. రూపాంతరపరచబడితే నీ చేతులు నరికేసుకుంటావు, ఇంకటువంటి ముట్టుకోవు నువ్వు. అర్థమవుతుందా రూపాంతరపరచబడటం అంటే? అందుకని ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? మనుషులైతే మాట ఇచ్చి దాన్ని మర్చిపోవచ్చు, దాన్ని తప్పిపోవచ్చు. కానీ దేవుడు మాట ఇచ్చి దాన్ని మర్చిపోయేవాడు కాదు, తప్పిపోయేవాడు కాదు. అలాగే 10వ అధ్యాయంలో కూడా మరొక సత్యాన్ని నేను చూపిస్తాను. 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. ఎన్ని అసాధ్యాలైనవి ఇప్పటికి? ఎన్ని అయినాయండి? మూడు అసాధ్యాలైనవి. ఏంటవి? విశ్వాసభ్రష్టులైన వారు తిరిగి దేవునితో ఐక్యపరచబడటం అసాధ్యం. ఇంకా వాళ్ళ పని అంతా ఏంటి? ప్రభువుని బాహాటంగా బహిరంగంగా సిలువ వేయటం మాత్రమే. రెండవది దేవుడు అబద్ధమాడటం అసాధ్యం. మూడవది ఎడ్ల రక్తం మేకల రక్తం మనుషుల పాపాలను తీసివేయటం అసాధ్యం. కనుకనే ఆయన తన రక్తాన్ని నీ కోసం నా కోసం కలువరి సిలువ మీద ధారపోశాడు. హల్లెలూయా. గమనించండి. ఎందుకనంటే ఈ మూగ జంతువులకు స్వచ్ఛత్వం ఉండదు, విల్ పవర్ ఉండదు. ఎవరైనా దాన్ని బలిస్తున్నారండి, నన్ను ఎందుకు బలిస్తున్నావు నువ్వు అని అడగగలుగుద్ది? అది అడగలేదు. పోనీ ఒక వ్యక్తి మరొక వ్యక్తి స్థానంలో పాప విమోచన కొరకు ప్రాయశ్చిత్తం అర్పించటానికి సరిపోతాడంటే సరిపోడు కదా. సరిపోడు కదా. ఎందుకు సరిపోడంటే వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ బోట్. అందరం కూడా పాపులమే. ఒక పాపి మరొక పాపి కోసం ఎలాగా బలైపోగలడు కదా. అందుకనే గమనించండి. ఉదాహరణకి నా ఇల్లు ఎవరైనా తగలబెట్టేశాడు అనుకుందాం. నా ఇల్లు ఎవరైనా తగలబెట్టేశారు. అర్థమవుతుందిగా మీకు? ఇప్పుడు ఈ తగలబెట్టేసిన తర్వాత నేను వారి నుంచి ఎటువంటి పరిహారం పొందుకోకుండా వారిని క్షమించి అలాగే ఆ ఇంట్లోనే ఉంటున్నాను అనుకోండి. అంటే ఆ తగలబెట్టబడటం వల్ల వచ్చిన నష్టాన్ని నేనేం చేస్తున్నా? నేనే భరిస్తున్నా. మంచి మాట, భరిస్తున్నా. నేనే భరిస్తున్నా. అతని మీద వేయలేదు అది. ఒకవేళ అతని మీద నేను నష్టపరిహారం నాకు ఇవ్వయా, నువ్వే తగలబెట్టావుగా, నాకు ఏ ఆధారం లేదు, నీడ లేదు అంటే అతనంతా ఇచ్చాడు అనుకోండి, అది ఎలా కుదురుద్ది? కానీ నేనే ఆ నష్టాన్ని నా శరీరంలో నేను భరిస్తున్నా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపం ఎవరికి వ్యతిరేకంగా చేశాం? మనం ఆయనకి వ్యతిరేకంగా చేశాం కదా. ఆయనకి వ్యతిరేకంగా మనం
పాపం చేశాం, కానీ మన పాపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. అది భరిస్తున్నాడు. కనుక ఈ ఎడ్ల రక్తం, మేకల రక్తం వల్ల మనకి రక్షణ లేదు. ఆయనే పాప పరిహారార్థ బలిగా, యజ్ఞ పశువుగా మన కోసం వధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా ఆయన మేకల రక్తాన్ని బదులు, ఎడ్ల రక్తాన్ని బదులు తన స్వరక్తాన్ని మన కోసం కార్చాడు. కాబట్టే ఆయన రక్తము చేత కొనబడిన సంపద మనం. సంఘం అనేది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన దృష్టిలో మనము యథార్థవంతులుగా మనము ఉండాలి. ఎందుకని? మన ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించబడ్డాడు. మనకు క్షమాపణను ఆయన అనుగ్రహించాడు. ఆయన క్షమాపణ మనకి ఇవ్వకపోతే మనకి వచ్చేది ఏంటి? ఆ రోజుల్లో శిక్ష వచ్చేది. కానీ శిక్షను ఆయన తీసేసి మనకేమిచ్చాడు? క్షమాపణ ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే ఎంత ప్రయాసపడినా, ఎన్ని పశువుల్ని వధించినా, ఎంత శరీరాన్ని నలగొట్టుకున్నా రాని రక్షణ ఆయన నిరపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడినప్పుడు, సిలువలో ఆయన మరణించినప్పుడు మనకు వచ్చింది. అందుకనే పాపము పోయే మార్గం ఏంటంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం. అందుకని ఆయన రక్తము అన్ని పాపాల నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనం సంతోష పెట్టలేము. మాటలతో, పనులతో, కానుకలతో ఆయనను మనం సంతోష పెట్టలేము. మనకు కావాల్సిందేంటి? హృదయంలో విశ్వాసం కదా. ఎటువంటి విశ్వాసం కావాలి మనకి? ప్లేట్ నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఇంటి నిండా డబ్బులు, ఒంటి నిండా బంగారం, ఇవన్నీ ఉంటే సమాధానం ఉంటుంది. అయిపోతే పోద్దా? మరి ఇంక మన విశ్వాసం ఎక్కడుంది? నాకు కాదు, ఎక్కడుంది? మన సామర్థ్యం మీద ఉంది, ఆయన మీద లేదు. అందుకని విశ్వాసం ఇవన్నీ లేకపోయినా ఉంటుంది చూడండి సమాధానం, అదనమాట సంగతి. జనాలకి ఏంటంటే చేతి నిండా డబ్బులు లేకపోతే రెస్ట్లెస్గా ఉంటారు. అంటే చిరాగ్గా ఉంటారు. అందుకని అప్పు చేసి కూడా చేతి నిండా డబ్బులు పెట్టుకుంటారు జనాలు. జోబు ఒత్తుగా కనిపించాలి, లేకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. సమాధానంగా ఉందండి, అది లేకపోతే సమాధానం. అసలు అటువంటి దానివల్ల వచ్చే సమాధానమే కాదు. అసలు దేవుడిచ్చే సమాధానం ఎలాగుంటుందో తెలుసా? నెబుకద్నెజర్ నిన్ను అగ్నిగుండంలో వేసినా నువ్వు నడుస్తూ ఉంటావు చూడు, మార్నింగ్ వాక్, అలా ఉంటుంది సమాధానం అంటే. ఇది కదా విశ్వాసం అంటే. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అందుకనే దేవుడు మనకి కొన్ని ఇస్తేనే ఆయన దేవుడు అనే పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోయాడు ఈ రోజున. ఆయన ఇవ్వకపోయినా దేవుడే, ఇస్తేనే దేవుడు కాదు ఆయన, ఆయన ఇవ్వకపోయినా దేవుడే. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా దేవుని దగ్గరికి వచ్చేవారు ఏమని? 2 విషయాలు గమనించండి. కంటికి కనిపించకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మాలి. రాబోయే విషయం అనగా ప్రతిఫలం ఉందని నమ్మాలి. ఈ 2 విషయాలు నమ్మినప్పుడే ఖచ్చితంగా మనకి విశ్వాసము ఉందని అర్థం. అందుకని విశ్వాసం లేకుండా, మేము వాగ్దాన దేశానికి వెళ్తాము అన్న విశ్వాసం లేకుండా, ఐహిక విచారాల కోసమే ప్రయాసపడి అక్కడే ఇసుకలో కలిసిపోయిన ఇశ్రాయేలీలు చాలామంది ఉన్నారు 40 సంవత్సరాల్లో. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతారా? చదవండి. అది ఇష్టలుగా లేరు. ఎందుకని? వారిలో విశ్వాసం లేదు. మేము వాగ్దాన దేశం వెళ్తాము, మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి రప్పించింది దేవుడే అన్న విశ్వాసం వారిలో లేదు. గనుక అరణ్యములో సంహరించబడ్డారు. దీని వెనుక కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేకపోగా సనుగుడు ఎక్కువైపోయింది. సనుగుడు వారిని సంహరించింది. 10వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 10వ వచనం కూడా అదిగోండి. కదా, ఇప్పుడు నేను చెప్పిన ఏ లేకపోయిన ఇంట్లో సనుగుడు ఉంటుందా? బియ్యం డ్రమ్ కొద్దిగా ఖాళీగా ఉన్నా, జేబు కొద్దిగా ఖాళీగా ఉన్నా, మెడ చేతులు బోసిగా ఉన్నా ఇంట్లో సనుగుడు ఉంటుందా? ఉండదా? మరి ఇంకెక్కడది మన విశ్వాసం? ఇంకెప్పుడు మనం దేవునికి ఇష్టలయ్యేది? ఏంటి అలా చూస్తున్నావు సంధ్య? కనపట్టలేదా? నేను ఎక్కడే ఉన్నా సంధ్య? ఏ లేకపోయినా సరే సనుగుడే కదా. మరి ఇంకెప్పుడు మనకు విశ్వాసం వచ్చేది? అందుకనే గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, ఆయన ప్రతిఫలాన్ని దయచేసేవాడని నమ్మాలి కదా. అందుకని ఆ 11వ అధ్యాయంలోనే మొదటి వచనంలో రాయబడి ఉంటుంది కదా, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షించబడు వాటి యొక్క, దేనికోసం నిరీక్షిస్తున్నాం మనం? మనకు కలుగబోయే బహుమానము కొరకు మనం నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అలాగే తర్వాత ఏమంటున్నాడు? అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనటానికి ఇది విశ్వాసం. కనిపించనివి, రాబోయేవి. కనిపించని దేవుడు, రాబోయే బహుమానం. దీనికోసం మనం ఎదురు చూడటమే విశ్వాసం. అందుకని నమ్మిక మనకు ఉండాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము చేయటం తప్ప దేవునికి అన్నీ సాధ్యమే. హల్లెలూయా. మాట తప్పటం ఆయనకు అసాధ్యం, అన్యాయము చేయటం ఆయనకు అసాధ్యం, అబద్ధమాడటం ఆయనకు అసాధ్యం. అలాగా ఆయన పిల్లలుగా మనము కూడా ఆయన అడుగుజాడల్లో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనం రూపాంతరపరచబడిన అనుభవంలోనికి వెళ్తాం. ఈ రోజున మనకు అవసరమైంది మార్పు మాత్రమే కాదు, ఈరోజు మరింత అవసరమైనది రూపాంతర అనుభవం. చెప్పాను కదా, రూపాంతరపరచబడితే మరలా ఎప్పుడు కూడా ఆలోచనలు, ఆ తలంపులు, ఆ క్రియలు మరలా మన జీవితంలోనికి రావు. అది రూపాంతరపరచబడే అనుభవం. అటువంటి అనుభవంలోనికి మనందరం కూడా వెళ్ళాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. వందనాలు రాజా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, మీకు సమస్తము సాధ్యమే. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవటానికి, మాకు కలిగిన రక్షణను మేము గట్టిగా పట్టుకోవటానికి నాయనా సహాయము చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.